హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ టు వన్ మోర్ వ్లాగ్ గైస్. ఏసీది వచ్చేసి ఉగాది వ్లాగ్ గైస్. మార్నింగ్ లేవగానే ఎందుకు ఆ రోజు ఫస్ట్ నాకు చేయాలనిపించినది ఇదే అనమాట. బెడ్షీట్స్ అంతా చేంజ్ చేసేసాను నీట్గా. ఆఫ్టర్ దట్ నేనైతే స్నానానికి వెళ్ళాను. ఇంకా ఈ శారీ అయితే కట్టుకుంటున్నాను అనమాట. ఇది నాకు శ్రీ వాళ్ళ బాబాయ్ పిన్ని వాళ్ళు ఇచ్చారు ఇండియాకి వెళ్ళినప్పుడు లాస్ట్ టైం. అండ్ ఇది వచ్చేసి టేముల్లో ఆర్డర్ చేసిన నైట్ వేర్ అనమాట. ఫస్ట్ అదైతే వేసుకున్నాను. అండ్ శ్రీ కూడా మార్నింగ్ డ్రెస్సెస్ తీసి పెడతాను నేను, అది అలవాటు. ఇంకా ఫైనల్గా ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చాను గైస్. హెడ్ బాత్ చేసి రావడం టైం టేకింగ్, కానీ ఫెస్టివల్స్ అప్పుడు ఇంకా తప్పదు. సో అదనమాట. ఇక్కడ సీరం అయితే అప్లై చేస్తున్నాను. అండ్ ఇది నేను ఆల్మోస్ట్ 1.5 ఇయర్ నుంచి లవ్ బ్యూటీ అండ్ ప్లానెట్దే వాడుతున్నాను అనమాట. ఈ రేంజ్వే వాడుతున్నాను నేను, షాంపూ, కండిషనర్ అండ్ సీరం అన్నీ. అండ్ ఇది వచ్చేసి ఫ్రిజీ హెయిర్కి చాలా మంచిది అని నేను చాలా రివ్యూస్ చూశాను. అండ్ చాలా రోజుల నుంచే వాడుతున్నాను, చాలా బాగుంది. కానీ మనకు కొన్నిసార్లు టైమింగ్స్ అలా ఇలా మారుతూ ఫుడ్ చేంజెస్ అయితే కనుక హెయిర్ ఫాల్ చాలా వరకు అవుతుంది గైస్. కానీ చాలా వరకు కూడా కంట్రోల్ చేసి నాకు హెయిర్ గ్రోత్ బాగా తెలిసింది ఆఫ్టర్ యూజింగ్ దిస్. బేబీ హెయిర్ రావడం బాగా తెలిసిందనమాట. ఆ తర్వాత ఎందుకో నాకు ఒమాన్కి వచ్చినప్పటి నుంచి కర్లీ హెయిర్ అవుతుంది. అది ఎందుకో వాటర్ ప్రాబ్లమ్ ఏంటో. ఇక నేనైతే ఇంకా ఫైనల్గా హెయిర్ అయితే ఫిక్స్ చేసుకున్నాను, రెడీ అయ్యాను. ఇంకా పూజకు కావాల్సినదంతా అరేంజ్ చేసుకోవాలా. ఇక్కడ శ్రీ తెచ్చాడనమాట. మార్నింగ్ వెళ్ళి నైట్ చాలా లేట్ అయింది. సో మిల్క్, ఫ్రూట్స్ ఇంకా కావాల్సినవి. అండ్ ఇక్కడ బ్యాంగిల్స్ అయితే వేసుకుంటున్నాను. డైలీ వేసుకోవాలా అనుకుంటాను. ఒక డే వేసుకుంటే ఒక 4 డేస్ వేసుకోను, అట్లా నైట్ తీసేసేయడం ఇలాంటివి చేస్తుంటాను. ఎందుకో గైస్ బ్యాంగిల్స్ కంటిన్యూస్ వేసుకోవాలంటే ఇంకా అలవాటు అవ్వలేదు. మీరు ఎంతమంది ఇలా చేస్తారు? నేనైతే అలవాటు చేసుకుంటున్నాను, కానీ ఫెస్టివల్స్ టైమ్స్లో అయితే కంపల్సరీ వేసుకుంటాను. ఇక్కడ ఇంకా ఫ్రూట్స్ అన్నీ నీట్గా వాష్ చేసి దేవుడికి పెడతాం కదా నైవేద్యంగా. సో ఇక్కడ ఇంకా దానికోసం అయితే అరేంజ్ చేస్తున్నాను. మామిడికాయ చాలా చిన్నది తెచ్చాడు శ్రీ. ఇంకా ఎలాగో మనం అదేంటి ఉగాది పచ్చడి కోసం ఒకటే కదా యూజ్ చేస్తాం. సో అదనమాట. ఇంకా మార్నింగ్స్ అంటే ఫెస్టివల్ డే వ్లాగింగ్ చేస్తూ చేయడం అనేది చాలా చాలా టఫ్. వీడియోస్ తీసే వాళ్ళకే ఇది తెలుస్తుంది. అండ్ చాలా టఫ్, కానీ ఎందుకు చేస్తారంటే ఇట్స్ కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ గైస్. ఏం చేద్దాం. ఛానల్ స్టార్ట్ చేసిన బిఫోర్ ఎప్పటి నుంచో కూడా నాకు ఫెస్టివల్స్ని ఇలా మెమొరీగా వీడియోస్ తీయడం అనేది, మా ఇంట్లో అందరు స్పెషల్ డేస్ని కానీ అలా షూట్ చేయడం అనేది నాకు ఎప్పుడు బీటెక్ నుంచి అలవాటు ఉంది. అండ్ ఫ్రెండ్స్కి వీడియోస్ చేయడం, ఐ యూస్ టు డూ సో మెనీ థింగ్స్ గైస్ ఇన్ బీటెక్ లైఫ్. అలా ఎడిటింగ్ కావచ్చు, వీడియోస్ షూట్ చేయడం కానీ ఇలాంటివి నాకు ముందు నుంచి ఇంట్రెస్ట్ అనమాట. సో దట్ ఈస్ వేర్ మై హాబీ స్టార్టెడ్ టు వ్లాగింగ్ గైస్. ఇలా నాకు వీడియోస్ చేయడం అనేది ఒక పర్సనల్ ఇంట్రెస్ట్. సో అలా నేను ఫ్యామిలీ సపోర్ట్తో ఈ సోషల్ ప్లాట్ఫామ్లో వచ్చానమాట. సో అలా స్టార్ట్ అయింది అదనమాట. చాలా రోజుల తర్వాత ఐ వాంట్ టు షేర్ దిస్ విత్ యూ పీపుల్. చాలామంది సబ్స్క్రైబ్ చేసి మోటివేట్ చేస్తున్నారు, చాలా థ్యాంక్స్ గైస్. అండ్ ఇంకా కొంతమంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. ఖచ్చితంగా మీకు నచ్చుతుంది నా కంటెంట్ అనుకుంటున్నాను. కమింగ్ టు దిస్ వీడియో, నేను వచ్చేసి ఇక్కడ ఉగాది పచ్చడి కోసం రెడీ చేస్తున్నాను అనమాట. అన్నీ మనం ఏవైతే ఆ షడ్రుచులు అన్నీ యూజ్ చేస్తామో అవంతా నేను ఫస్ట్ ప్లేటింగ్ అయితే చేస్తున్నాను, సో దట్ పూజ చేసుకోవడానికి ఈజీ అవుతుంది. అండ్ నేను ఫెస్టివల్ డే కన్నా ముందు రోజే ఇవన్నీ వర్క్స్ చేసుకోవాలనుకున్నాను. అదే పూజ ఐటమ్స్ అన్నీ నీట్గా వాష్ చేసి క్లీన్ చేసి పెట్టుకోవాలని ఎప్పుడు అనుకున్నా కూడా ఇట్స్ నాట్ గోన్ వర్కౌట్ గైస్. నాకైతే ఎప్పుడు అవ్వదు. ఎప్పుడు ఫెస్టివల్ డేనే చేస్తాను అండ్ హెక్టిక్ అయిపోతుంది ఆ డే అంతా. ఎంతమంది మీలో ఇలాగే చేస్తారో నాతో చెప్పండి. ఇట్స్ బీన్ 3 years కంప్లీట్ అయిపోయింది నా మ్యారేజ్ అయ్యి, బట్ ఐఎమ్ డూయింగ్ స్టిల్ ద సేమ్ గైస్. ఏం చేయలేం, కొన్నిసార్లు మారవు, కొన్ని ఎంత మారుద్దామన్నా కూడా. హోప్ నెక్స్ట్ ఫెస్టివల్ నుంచి అన్నా విల్ ట్రై. అండ్ అదనమాట. అక్కడంతా నీట్గా వాష్ చేశాను అండ్ పీతాంబర్ అయితే యూజ్ చేస్తున్నాను, చాలా బాగా వర్క్ అవుతుంది. అంత వర్క్ కంప్లీట్ చేసిన తర్వాత నేను ఇక్కడ శారీ అయితే డ్రేప్ చేసుకున్నాను. ఆ తర్వాత ఇంకా ఏవైతే అన్నీ అరేంజ్ చేశానో ఇక్కడ ప్లేటింగ్ చేస్తున్నాను గైస్. ఉగాది పచ్చడి కోసం షడ్రుచులు మనం యూజ్ చేసేవన్నీ ఒక ప్లేట్లో ఆర్గనైజ్ చేస్తాను. ఇలా అరిటాకు పైన అయితే పెట్టాను. చాలా శ్రేష్టంగా ఉంటుంది అండ్ బాగా కనిపిస్తుంది. ఎలాగో అరిటాకు కొనుక్కొని వచ్చాను గైస్, ఇంకా యూజ్ చేస్తున్నాను అనమాట. అలా ఇంకా నాకు వేపపూత ఇక్కడ ఇండియన్ స్టోర్లో అయితే దొరికింది. ఇక్కడ ఏ ఫెస్టివల్కి తగ్గట్టుగా ఆ ఫెస్టివల్కి ఇండియన్ స్టోర్లో అన్నీ దొరుకుతాయి అన్నమాట ఒమాన్లో. సో అలా నేను ప్లేటింగ్ అంతా అరేంజ్ చేసేసాను. ఇదనమాట. ఫైనలీ నేనైతే శారీ కూడా డ్రేప్ చేసుకున్నాను ఫాస్ట్గా. సో ఇంకా పూజకైతే కూర్చుందాం. సో లెట్స్ ప్రే గైస్.
మీ అందరికీ ఈ ఇయర్ చాలా మంచిగా ఉండాలి. మీతో పాటు నాకు కూడా చాలా చాలా మంచిగా ఉండాలి అని కోరుకుంటున్నాను. అందరూ చాలా చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు ఇండియాలో ఫ్యామిలీస్‌తో. ఎవ్రీ టైమ్ శ్రీ ఉండడానికి కుదరదు ఇంట్లో. ఫైనల్ ఆ రోజైతే తను ఉండిండే ఆఫ్టర్‌నూన్ దాకా. సో, మీ అందరికీ శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అండి. అండ్ నేనొచ్చేసి ఇక్కడ ఉగాది పచ్చడి చేస్తున్నాను. అండ్ దిస్ టైమ్ నాకు ఏది కావాలో అది ఎక్కువ యాడ్ చేసుకుంటున్నాను. ఐ వాంట్ దిస్ ఇయర్ టు బీ మోర్ స్వీట్. అందుకే నేను ఎక్కువ బెల్లం అయితే యూజ్ చేశాను గైస్. మీలో ఎంతమంది ఇలా చేశారో చెప్పండి. అండ్ మనకందరికీ తెలుసు ఉగాది పచ్చడి ఎందుకు చేస్తారో. చిన్నప్పుడు చాలా వరకు అందరు వినింటారు. మాకైతే మా డాడీ చేసేటప్పుడు ఇలా చెప్తుండే, లైఫ్ ఈజ్ ఎ మిక్చర్ ఆఫ్ ఆల్ ఎమోషన్స్. అన్ని ఎమోషన్స్ కలిస్తేనే లైఫ్ అవుతుంది. అన్నీ కలుస్తాయి లైఫ్ అన్నాక. నాట్ ఓన్లీ హ్యాపీనెస్, సాడ్నెస్, ఫియర్, ఇంకా ఏంటి సర్ప్రైజ్ అన్నీ కలుస్తాయి అని మా నాన్న చెప్తుండే. ఎప్పుడు ఉగాది పచ్చడి చేసినా ఐ రిమెంబర్ దోస్ వర్డ్స్ అనమాట. ఎవ్రీ ఇయర్ మా ఇంట్లో ఉగాది పచ్చడి మా డాడీ చేస్తుండే. తురిమి వేస్తారనమాట మా డాడీ బాగా. నేను ఎప్పుడు అలానే చేస్తుంటే, కానీ ఈసారి చిన్న మ్యాంగో అవ్వడంతో పీసెస్ కట్ చేశాను. అదనమాట గైస్. ఇంకెక్కడ శ్రీ కూడా టెంకాయ అయితే కొట్టేశారు. ఆ తర్వాత మేము వచ్చేసి చేసిన ఉగాది పచ్చడిని దేవుడి దగ్గర కూడా ఇలా అయితే ఉంచుతానమాట నేను. ఇంకా సపరేట్గా ఉన్నది మేము కూడా తీసుకోవచ్చు. సో అన్నీ దేవుడి దగ్గరే పెడతాం. కానీ అలా అయితే నాకు అలవాటు. ఇంక ఇక్కడ పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. హారతి అయితే ఇస్తున్నాను. మీరు కూడా మాతో పాటు ప్రే చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ నాకు ఫ్యామిలీ లాగానే. ఎందుకంటే మీ టైం ఇచ్చి నా వీడియోస్ని వాచ్ చేస్తున్నారు కాబట్టి. సో మీరు కూడా అంతా బాగుండాలి, అంతా మంచిగా ఉండాలి. ఇలా మా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఫైనలీ డన్ విత్ ద పూజ గైస్. అయిపోయింది. చాలా హ్యాపీగా చేసుకున్నాం పూజ ఇద్దరం కలిసి. ఇంకా శ్రీ ఆఫ్టర్నూన్ లంచ్ చేసేసి డ్యూటీకి అయితే వెళ్తారనమాట. సో ఇక్కడ నేను కూడా ప్రే చేసేస్తున్నాను. ఇలా హ్యాపీగా మేము కూడా ఉగాది అయితే సెలబ్రేట్ చేసుకున్నాము ఈసారి. అది గైస్. ఇంకా మీరందరూ బాగా చేసుకుంటారు. ఫ్యామిలీస్ అందరు గెట్ టుగెదర్ అయింటారు ఫెస్టివల్స్ అప్పుడు. సో మేము ఇక్కడ ఉంటే అలాంటివన్నీ మిస్ అయిపోతాము. బట్ నో ప్రాబ్లం. ఎక్కడున్నా హ్యాపీగా అందరూ ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకోవడం ఇంపార్టెంట్ కదా. ఇంక ఇక్కడ ఇట్స్ టైమ్ ఫర్ టేస్టింగ్ ఉగాది పచ్చడి గైస్. ఫస్ట్ అయితే శ్రీకి ఇచ్చాను. ఫస్ట్ మనకి ఏ టేస్ట్ తెలిస్తే ఇయర్ అంతా మనకు అంత బాగుంటుంది అని అంటారు కదా. అండ్ ఆల్రెడీ మీకు చెప్పాను నేను ఈసారి కొంచెం బెల్లం ఎక్కువ వేసానని చెప్పి. సో అన్ని టేస్ట్ బాగా తెలుస్తున్నాయి. కాకపోతే లిటిల్ బిట్ స్వీట్ ఎక్కువ తెలుస్తుంది. సో అదనమాట. ఇంకా శ్రీ టీషర్ట్ అయితే బాగుంది కదా, నేనే సెలెక్ట్ చేశాను అనమాట. ఇంకా నేను కూడా ప్రసాదం అయితే తీసుకునేసినాను ఉగాది పచ్చడి. అంతే గైస్, ఇలా చేసుకున్నాం. ఆ తర్వాత నేను వచ్చేసి లంచ్ కోసం చిత్రాన్నం చేశాను. ఇది మ్యాండేటరీ. ఇది పులిహోర చేస్తాను మోస్ట్లీ ఫెస్టివల్స్ టైమ్స్లో. సో అలా ఈసారి వచ్చేసి చిత్రాన్నం చేశాను. అదే లెమన్ రైస్. ఇంకెక్కడైతే సాల్ట్ చూడమని చెప్పి శ్రీకి అయితే టేస్ట్ చేపిస్తున్నాను. తనైతే ఇంకా రెడీ అయిపోతున్నాడు. పూజ అయిపోయింది. ఇంకా తను మళ్ళీ డ్యూటీకి వెళ్ళాలి. సో దానికోసం ఇంకా తను రెడీ అవుతున్నాడు. ఇక్కడ తనకు నేను టేస్ట్ చేయిస్తున్నాను. అంత పర్ఫెక్ట్గా ఉందని చెప్తున్నాడు. ఫెస్టివల్ టైమ్స్లో మనం ఏం చేసినా కూడా టేస్ట్ చూడకుండా చేస్తాం కాబట్టి మోస్ట్లీ చాలా వరకు బాగా కుదురుతాయి. సో నాకు ఎప్పుడు అలాగే అవుతుంది. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఇప్పుడే పూజ కూడా అయిపోయింది గైస్. అందరికీ హ్యాపీ ఉగాది. సో నా అవుట్ఫిట్ వచ్చేసి ఇదన్నమాట. దట్స్ ఇట్ గైస్. ఇలా సింపుల్గా మేమైతే మా ఉగాదిని సెలబ్రేట్ చేసుకున్నాము. హోప్ మీకు అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చింటే ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. Please don't forget to like, comment, share and subscribe. Take care. Bye, Andy.